జిల్లా తంబలపల్లిలో ఒక పరువు హత్య కలకలం రేపుతోంది. తమ కూతురు ప్రేమించిన వ్యక్తితో పారిపోయిందనే అవమానంతో ఉరివేసి చంపి గుట్టు చప్పుడు కాకుండా దహనం చేశారు. తల్లిదండ్రులే చంపేసి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పెద్దమండ్యం మండలం బండ్రేవులో ఘటన చోటు చేసుకుంది. వరుసకు అన్న అయిన వ్యక్తిని ప్రేమించింది ఆ బాలిక. అయితే అతడితో కలిసి వెళ్లిపోయింది కూడా. అయితే బాలిక మిస్సింగ్ పై గత నెల 22న పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను పట్టుకున్నారు, తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. అయితే ఈ నేపథ్యంలోనే మొన్న రాత్రి అడవిలో చెట్టుకు వేలాడుతూ కనిపించింది ఆ బాలిక మృతదేహం. ఎవరికీ తెలియకుండా దహనం చేశారు తల్లిదండ్రులు కూడా. అయితే ఇష్టం లేని ప్రేమ పెళ్లి చేసుకుందనే కారణంగానే తల్లిదండ్రులే చంపేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తను ప్రేమించిన ఆ యువకుడు ఆ అమ్మాయికి వరుసకి అన్నయ్యగా అవుతాడట. అయితే ఆ పరువు హత్య కారణంగా పరువు భంగం కలుగుతుందనే కారణంగా ఆ అమ్మాయిని ఏకంగా తల్లిదండ్రులే చంపేసి దహనం కూడా చేసేశారు. సో దీనికి సంబంధించి మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ అమ్మాయిని ఏకంగా తల్లిదండ్రులే పరువు కోసం హత్య చేసి అడవిలో చెట్టుకు ఉరితీసి ఆ తర్వాత దహనం కూడా చేసేశారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి లోకేష్ అందుబాటులో ఉన్నారు. ఎస్ లోకేష్, అసలు ఏం జరిగింది? వరుసకు అన్నైన వ్యక్తితో ఆ అమ్మాయి ప్రేమాయణం కొనసాగించడం, ఆ తర్వాత ఇద్దరు కలిసి పరారు కావడం, తర్వాత తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం, వచ్చి రాగానే తల్లిదండ్రులు ఆ అమ్మాయిని హత్య చేయడం, తర్వాత దహనం చేయడం. సో పరువు హత్యగా చెప్పబడుతోంది. అసలు ఏం జరిగింది? అప్డేట్స్ ఏంటి? ఎస్, మనం ఏదైతే మీరు అన్నట్టు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రస్తుత అన్నమయ్య జిల్లా అయినటువంటి తంబలపల్లి నియోజకవర్గానికి సంబంధించి పెద్దమండ్యం మండలంలో ఈ పరువు హత్యగా, అంటే ఇంకా అనుమానాస్పదం కోరంగానే ఇంకా మనం కూడా నిర్ణయించలేము అది హత్య లేక ఆ యువతి ఆత్మహత్య చేసుకున్న తర్వాత అనుమానాస్పద స్థితిలో భయాందోళనకు గురై తల్లిదండ్రులు ఆ మృతదేహాన్ని తగలబెట్టారా అనేది. అయితే ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు ఆ కేసు నమోదు చేసి పూర్తిగా ఇంకా దర్యాప్తు చేపడుతున్నారు. ఏదైతే శ్వేత కేవలం 17 సంవత్సరాలు మైనర్ బాలిక తనకి వరుసకి అన్నైనటువంటి విష్ణువర్ధన్ అనేటువంటి వ్యక్తికి ప్రేమలో పడింది. ఈ నేపథ్యంలోనే తాను గత నెల 22వ తేదీన నుంచి కూడా ఇంట్లో నుంచి మిస్ అయినట్లు తల్లిదండ్రులు గుర్తించారు. అయితే 22నే పోలీసులకు ఫిర్యాదు చేశారు తన ప్రేమాయణం గురించి ఏమీ తెలియనటువంటి శ్వేత తల్లిదండ్రులు. అయితే మొన్న 3 రోజుల కిందట శ్వేతను పోలీసులు తిరిగి తీసుకొని వచ్చి తల్లిదండ్రులకు అప్పగించడం, నిన్న తిరిగి బండ్రేవు అనేటువంటి అటవీ ప్రాంతంలో తమ ఊరికి దగ్గరలో ఉండేటువంటి పెద్దమండ్యం మండలంలో ఉన్నటువంటి బండ్రేవు అటవీ ప్రాంతంలో తమ పొలంలోనే చెట్టుకి వేలాడుతూ కూడా శ్వేత మృతదేహం కనిపించినటువంటి పరిస్థితి. వెంటనే మృతదేహాన్ని చూసినటువంటి గ్రామస్తులు ఇటు విఆర్ఓకు సమాచారం ఇస్తే విఆర్ఓ పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులు వచ్చేలోపే తల్లిదండ్రులు కావచ్చు, బంధువర్గం కొద్దిగా భయాందోళనకు గురయ్యి శ్వేత మృతదేహాన్ని అదే పొలంలో కొద్దిగా పెట్రోల్ పోసి కూడా మృతదేహాన్ని పూర్తిగా కూడా దగ్ధం చేసినటువంటి ఘటన అయితే పోలీసులకు సమాచారం ఇచ్చాం, మేము వచ్చే లోపలే ఏ విధంగా మృతదేహాన్ని మీరు ఖననం చేస్తారు అని చెప్పి కూడా పోలీసులు ఒక ఇంత అనుమానం వ్యక్తం చేయడం, గ్రామస్తులు సైతం తల్లిదండ్రుల పైన అనుమానం వ్యక్తం చేయడంతో సుమోటోగా కేసు నమోదు చేశారు పెద్దమండకు సంబంధించినటువంటి పోలీసులు. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా శ్వేత మిస్సింగ్ అవడం నిజం. శ్వేత ఒక వ్యక్తితో, అంటే విష్ణువర్ధన్ అనేటువంటి వరుసగా అన్న కావాల్సినటువంటి వ్యక్తితో ఉండడం, పోలీసులు అతని వద్ద నుంచి శ్వేతని హ్యాండ్ ఓవర్ చేసుకుని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించిన తర్వాత తల్లిదండ్రులకి శ్వేతకి మధ్య జరిగినటువంటి గొడవల కారణంగానే శ్వేత తానే ఉరివేసుకునిందా లేదా తల్లిదండ్రులే చెట్టుకి శ్వేతని ఉరివేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారా? ఒకవేళ ఇన్ కేసు ఆత్మహత్యగా చిత్రీకరించి తెలిస్తే పోలీసులు వచ్చే వరకు ఎందుకు వాళ్ళు వెయిట్ చేయకుండానే మృతదేహాన్ని ఖననం చేయాల్సి వచ్చింది? ఇలా అనేక అనుమానిత కోణాల్లో అయితే మాత్రం తల్లిదండ్రులతో పాటు శ్వేతని మందలించినటువంటి వ్యక్తులపైన కావచ్చు, తమ బంధువర్గాలపైన ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ దిశగా దర్యాప్తు కూడా చేపడుతున్నారు. ఇన్ కేసు ఇది పరువు హత్యగా భావిస్తే మాత్రం ఆ దిశగా దర్యాప్తులో ఈ నిందితులు ఎవరనేది తల్లిదండ్రులతో సహా మిగిలిన బంధువులందరినీ కూడా నిందితులుగా పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. మనోజ్. లోకేష్, అంటే ప్రస్తుతానికి ఎంతమందిపై కేసు నమోదైంది? వారి తల్లిదండ్రులు పోలీసులు విచారించారా? సో అమ్మాయి ఆ ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ వృత్తిడం అంతా కూడా ఆ అమ్మాయి ఒంటరిగా చేసుకునే అవకాశం ఉందా? ప్రస్తుతం అయితే మాత్రం ఆ కోణంలోనే అన్ని అనుమానిత కోణాల్లోనే పోలీసులు దర్యాప్తు చేపడుతున్నటువంటి పరిస్థితి. వరుసకి అన్నగాల్సినటువంటి వ్యక్తితో పారిపోవడం అనేది నిజంగానే అక్కడ పరువుకి భంగం కలిగించేటువంటి చర్యగా తల్లిదండ్రులు కావచ్చు, బంధువర్గం కావచ్చు, ఇతరత్రా సామాజికంగా అందరూ కూడా ఆలోచించేటువంటి విషయమే. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులే శ్వేతని హతమార్చి ఉంటారు అనేటువంటి బలమైనటువంటి అనుమానిత కోణంలోనే పోలీసులు కూడా ఇచ్చినటువంటి ఫిర్యాదు గ్రామస్తుల అనుమానం మేరకే ఈ కేసును కూడా నమోదు చేశారు. తల్లిదండ్రులతో పాటు ఉన్నటువంటి సమీప బంధువులపైన కూడా అనుమానిత కింద కేసులు నమోదు చేశారు. వాళ్ళందరినీ కూడా ఇంకా దర్యాప్తు చేపడుతున్నారు. ఏ విధంగా శ్వేత ఆ చెట్టు వద్దకు వెళ్లి ఉరివేసుకునింది, అది సాధ్యాసాధ్యం ఎంతవరకు,
తను ఎవరి హెల్ప్ లేకుండా ఉరి వేసుకోవడానికి సాధ్యపడుతుందా లేదా అనేటువంటి కోణం కావచ్చు. ఇక మృతదేహం పూర్తిగా కూడా ఖండమైపోయి పూర్తిగా దగ్ధమైపోయినటువంటి కేసు కాబట్టి వాటి ద్వారా ఎక్కడ శాంపుల్స్ లభ్యమయ్యేటువంటి పరిస్థితి ఉండదు ఫారెన్సిక్ కి. కేవలం ఆత్మహత్యకి అంటే ఆత్మహత్య తెలియకుండా చెట్టుకి ఏదైతే ఉరి వేసుకున్నారో అక్కడ ఉండేటువంటి శాంపుల్స్ ని కలెక్ట్ చేసి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ కి పంపించడం, అక్కడ ఇతరత్ర అంటే తల్లిదండ్రులు కావచ్చు, బంధువులకు సంబంధించినటువంటి ఇతర వస్తువులు కావచ్చు, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఎలాంటివైనా కూడా అక్కడ అమ్మాయి పారిపోయిన తర్వాత పోలీసులు తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్పిన నేపథ్యంలో ఎన్ని రోజులు కావస్తుంది, తల్లిదండ్రులకు అప్పచెప్పి ఎన్ని రోజులు కావస్తుంది, ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? విష్ణువర్ధన్ ఈ దగ్గర నుంచి తీసుకొని వచ్చి దాదాపు 4 రోజుల క్రితమే పోలీసులు తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది. ఇక విష్ణువర్ధన్ ని విచారణ చేసి మందలించి వదిలిపెట్టేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలోనే శ్వేత ఆత్మహత్య కావచ్చు లేదా హత్యగా అనుమానిస్తున్నటువంటి కోణంలో కావచ్చు విష్ణువర్ధన్ ని ఒకంత విచారించేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కానీ విష్ణువర్ధన్ పైన ఎలాంటి అనుమానితమైనటువంటి కోణాలు అయితే మన పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. కేవలం తల్లిదండ్రులు అదేవిధంగా బంధువర్గాలపైనే తమ యొక్క అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనోజ్ రైట్ లోకేష్. సో మొత్తం మీద చిత్తూరు జిల్లా తంబలపల్లిలో జరిగింది ఈ పరువు హత్య. ఇప్పుడు ఈ పరువు హత్య కలకలు రేపుతోంది. తమ కూతురు ప్రేమించిన వ్యక్తితో పారిపోయిందనే అవమానంతో ఉరివేసి చంపేసి గుట్టు చప్పుడు కాకుండా దహనం చేశారంటూ ఒక తల్లిదండ్రులపై ఆరోపణలు వినబడుతున్నాయి. అయితే తను పారిపోయినటువంటి వ్యక్తి కావచ్చు, ప్రేమ నడిపించిన వ్యక్తి కూడా వరుసకి ఆ అమ్మాయికి అన్న అవుతున్నట్టుగా అక్కడ తెలుస్తోంది. అయితే వారం రోజుల క్రితమే ఆ ఎవరైతే వ్యక్తితో పారిపోయారో ఆ పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకి ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. ఆ తర్వాత ఆ యువకుడిని కూడా పోలీసు అదుపులోకి తీసుకున్నారు. సో ప్రస్తుతం పెద్దమాండ్యం మండలం బండ్రేవులో ఈ ఘటన చోటు చేసుకుంది. అటవీ ప్రాంతంలో ఆ అమ్మాయి ఒక చెట్టుకు ఉరివేసుకొని వేలాడుతున్న నేపథ్యంలో పోలీసులు అక్కడికి తల్లిదండ్రులు చేరుకున్నారు. ఆ తర్వాత వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ పోలీసులు రాకముందుపే అక్కడ ఖననం చేశారు. సో పోలీసులు రాకమునిపై ఖననం చేయడం విషయంలో అటు అమ్మాయి బంధువులపైన ఆ కుటుంబీకులపైన కూడా పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ కుటుంబీకులతో పాటుగా ఆ బంధువులపైన అక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ఆ కుటుంబీకులు బంధువులతో కలిసి ఈ హత్య చేసి ఉంటారు, ఆ అమ్మాయికి ఉరివేసి ఉంటారు, ఆ తర్వాత వెంటనే వారు దహనం చేశారు అనుమానం రాకుండా అంటూ కూడా కొన్ని అనుమానాలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సో ప్రస్తుతానికైతే పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. ఈ కేసులో ఎటువంటి కీలక పరిణామం చోటు చేసుకోబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.